హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ప్రజెంట్ అయితే మనమైతే కొత్త సిరీస్ స్టార్ట్ చేసాం. మాల్దీవ్స్కి అయితే మనమైతే ప్లాన్ చేస్తాం ఆఫ్టర్ మ్యారేజ్. ఈ వీడియో ఆల్మోస్ట్ 10 months బ్యాక్ వీడియో. సో మనమైతే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాం. సో ప్రాసెస్ అయితే చూద్దాం. ఫస్ట్ ఇమిగ్రేషన్ ఇవన్నీ అయితే ఉంటాయి. సో ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిపోయి మనమైతే బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నాం, శ్రీలంకన్ ఎయిర్లైన్స్. సో ఈ కథ ఏంటి, శ్రీలంకన్ ఎయిర్లైన్స్ ఎందుకు చూస్ చేసుకున్నాం, ఇదంతా మీకు ఫుల్ టూ వీడియోలో తెలుస్తుంది. 26 యాక్చువల్లీ లేవో ఎక్కువ అండ్ ప్రైస్ తక్కువ, 8,000 మనకి అయితే వచ్చేస్తుంది ఈచ్ టికెట్. మాల్దీవ్స్కి మామూలుగా 14,000 అలా ఉన్నాయి డైరెక్ట్ హైదరాబాద్ టు మాల్దీవ్స్. సో లేవో యూస్ చేసుకుందామని, శ్రీలంక కూడా చూసినట్టుంటారని చేసుకున్నాను. బట్ బయటికి అయితే వెళ్ళలేం. బట్ యా, ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే దిగాం అండ్ నెక్స్ట్ స్టార్ట్ అయితే అయ్యాం. సో ఏవో బ్రిడ్జ్ అయితే ఎక్కుతున్నాను. ఇది మా వైఫ్కి ఫస్ట్ ఫ్లైట్, ఇప్పటిదాకా ఫ్లైట్ ఎక్కలేదు. సో అందుకే ఎక్స్పీరియన్స్ని రికార్డ్ చేద్దామని ఇలా అయితే ట్రై చేశాను. సో ఒకరిని ఫ్లైట్ ఎక్కిస్తే ఆనందమే వేరు. సో యా, చూద్దాం. ఇది ఏవో బ్రిడ్జ్ అండ్ శ్రీలంకన్ ఎయిర్లైన్స్. సీటింగ్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఏంటి, ఇవన్నీ చూద్దాం. అండ్ ఈ జర్నీ వచ్చి ఒక 2.5 hours అయితే ఉంది. శ్రీలంక కొలంబోలో అయితే రీచ్ అవుతాం. కొలంబో నుంచి మళ్ళీ మార్నింగ్ ఫ్లైట్. టైం అయితే ఆల్మోస్ట్ 10:30 అయింది. 1కి రీచ్ అయిపోతాం. అండ్ ఇక్కడైతే డ్యూయల్ వీడియో అయితే పెట్టాను, ఫ్రంట్ అండ్ బ్యాక్. సో చూడొచ్చు. సో ఈ వీడియోలో మ్యాక్సిమం ట్రిప్ ఇంట్రొడక్షన్ అయితే ఇస్తాను. సో నెక్స్ట్ వీడియోస్ నుంచి అయితే వీడియోస్ వస్తాయి. ఏ రిసార్ట్స్ తీసుకుందాం, ఎలా ఉంది, వాటర్ విల్లా ఏంటి, ఓషన్ విల్లా, బీచ్ విల్లా, డిఫరెన్స్ ఏంటి అన్నీ అయితే చూద్దాం. సో సీటింగ్ అయితే కంఫర్ట్గానే ఉంది, స్పేసింగ్ అన్నీ బాగానే ఉన్నాయి. సో మనమైతే ఫ్లైట్ ఎక్కేసాం అండ్ పక్కన ఒక ఫ్లైట్ అయితే ఉంది. సో ఫోటో షూట్ అయితే స్టార్ట్ చేసింది మా వైఫ్. సో యా, ఇది కథ. అండ్ మనకి ఈ శ్రీలంకన్ ఎయిర్లైన్స్లో ఫుడ్ అయితే ఇస్తారు. ఇండిగో, స్పైస్ జెట్ ఇట్లాంటి వాటిల్లో ఫుడ్ ఇవ్వరు. కానీ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా, శ్రీలంకన్ ఎయిర్లైన్స్ ఇలాంటి వాటిల్లో అయితే ఫుడ్ అయితే ఇస్తారు. సో దానికైతే ప్రాబ్లం లేదు మనకి. అండ్ ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయితే అవుతుంది. మనకి శ్రీలంక అండ్ మాల్దీవ్స్లో మనకి US$ అయితే ఉంటాయి. సో బడ్జెట్ ఎంత, ఇదంతా మనం ఫైనల్ ఫుల్ టూర్లో డిస్కస్ చేద్దాం. టేక్ ఆఫ్ అవ్వగానే మనకైతే ఫుడ్ అయితే ఇచ్చారు. ఫుడ్ కూడా బాగుంది, ఇండియన్ స్టైల్లో అయితే ఇచ్చారు. అండ్ యా, బెవరేజెస్ కూడా కూల్ డ్రింక్ అండ్ వాటర్ ఇలాంటివి కూడా ఇచ్చారు. సో లౌంజ్కి వెళ్ళడానికి మనకైతే టైం అయితే లేదు. సో నెక్స్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్లో లౌంజ్ యాక్సెస్ ఏంటి ఇదంతా చూపిస్తాను. ఆల్రెడీ నా ముందు వీడియోస్లో కూడా చూపించాను. సో యా, అండ్ నైట్ వ్యూ మనకి అయితే ఏం కనపడట్లేదు. సో మ్యాక్సిమం మనమైతే ఇప్పుడైతే ల్యాండ్ అయిపోయాం, కొలంబోకి అయితే రీచ్ అయిపోయాం. సో కొలంబోలో మనకి డ్యూటీ ఫ్రీ ఏంటి, ఏం చేసాము ఏంటి అనేది చూద్దాం. సో మ్యాక్సిమం అయితే మనమైతే రీచ్ అయిపోయాం కొలంబోకి. మన లగేజ్ డైరెక్ట్ మాల్దీవ్స్లో అయితే వస్తుంది. సో చెక్కింగ్ బ్యాగేజ్ అయితే పెట్టుకుంటాం. అండ్ స్టెప్స్ అయితే ఉన్నాయి కొలంబో శ్రీలంక స్టెప్స్ అయితే. అండ్ వెళ్ళంగానే ఆకలేసింది. సో పిజ్జా ఆర్డర్ చేసుకున్నాం. మీల్ పిజ్జా హట్ ఉంటే. సో అలానే డ్యూటీ ఫ్రీ కూడా డాలర్స్లోనే ఉంది ఇక్కడ కూడా, శ్రీలంకలో కూడా. సో డాలర్స్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు ఎయిర్పోర్ట్లో. ఇక్కడ చూస్తే $93, ఆల్మోస్ట్ 8,000. చాలా కాస్ట్ అయితే ఉన్నాయి. $34 స్కై, ఆల్మోస్ట్ 2,500 ఈక్వల్. సో జాక్ డానియల్స్ $165. సో ఇది కూడా కాస్ట్లీనే. సో ఇలా అయితే ఉన్నాయి ప్రైజెస్. అండ్ ఫైనల్లీ ప్యాట్రాన్ వచ్చి $77 సిల్వర్. సో మనం ఫైనల్ కాల్లో అయితే ఎర్లీ మార్నింగ్ కొలంబో టు మాల్దీవ్స్ మెయిల్కి అయితే రీచ్ అవుతాం. సో ఆ ఫ్లైట్ అయితే ఆన్ బోర్డ్ అవుతున్నాను. అండ్ శ్రీలంకన్ ఎయిర్లైన్స్ గురించి చెప్పాలంటే చాలా బాగుంది సీటింగ్ అండ్ అడ్జస్ట్మెంట్. కానీ ఇక్కడ ఎట్లా అంటే సెక్యూరిటీ చెక్ ఇన్ ఫ్లైట్ ఎక్కే ముందు చేశారు, ముందు చేస్తారు కదా. సో సీటింగ్ అయితే వెల్ ప్రిపేర్డ్గా అయితే ఉంది. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఫ్లైట్ అయితే స్టార్ట్ అయింది. విండో కొంచెం క్లియర్గా లేదు.
వ్యూస్ చూద్దామంటే మనకి పైనుంచి వ్యూస్ అయితే సూపర్ ఉంటుంది. దానికి తోడు మనకి నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకొక సర్ప్రైజ్ అయితే ఉంటుంది. సో మనమైతే ఒక సీ ప్లేన్ అయితే తీసుకుంటాం. సర్ప్రైజ్ని రివీల్ చేసేస్తున్నాను, బట్ ఆ వీడియో అయితే సూపర్ వస్తుంది. సో ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. మ్యాక్బీ 3-4 డేస్లో అయితే వచ్చేస్తుంది. అండ్ కొలంబోలో అయితే ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయింది. సో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యి మనం ఏరో బీచ్లో అయితే వచ్చింది. అండ్ క్లౌడ్స్ చూస్తే వ్యూ చాలా స్టన్నింగ్ అయితే ఉంది. క్లౌడ్స్ లోపల టర్బులెన్స్ వీడియో కూడా చాలా బాగా వచ్చింది. సో యా, ఇది కథ. అండ్ గ్లాస్ కొంచెం నీట్గా ఉంటే బాగుంది ఇది నెక్స్ట్ వ్యూస్ కోసం. అండ్ ఇది మళ్ళీ టేక్ ఆఫ్ వీడియో అయితే వచ్చింది, సమ్ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం. సో యా, కొలంబో సిటీ ఇది పక్కనే బీచ్ పక్క నుంచి మనం అయితే టేక్ ఆఫ్ అయితే అవుతున్నాం కొలంబోది. అండ్ ఇది వచ్చి బీచ్ వ్యూ. సో చూడొచ్చు మనకి కొలంబో బీచ్ మనం పైనుంచి అయితే చూసాం. సో అట్లీస్ట్ మైట్ బి శ్రీలంకని టచ్ చేద్దాం తర్వాత ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు, ఒక 3-4 years తర్వాత. అండ్ మళ్ళీ క్లౌడ్ వీడియోస్ అయితే రిపీట్ అయ్యాయి. ఈ వేరే క్లౌడ్స్ ఇందాక టర్బులెన్స్ క్లౌడ్స్ అయితే ఉన్నాయి కదా. సో ఆల్మోస్ట్ మనం మేల్కి అయితే రీచ్ అయ్యాం. కింద స్టార్ట్ అయిపోయాయి తాజ్ రిసార్ట్స్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిసార్ట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో గ్లాసే కొంచెం క్లియర్గా లేదు. సో ఇది నేను మళ్ళీ సీ ప్లేన్లో అయితే చూపిస్తాను. మొత్తం ఈ ఐలాండ్స్ నాకు సీ ప్లేన్ వచ్చి ఒక 1/2 hour to 45 minutes జర్నీ అయితే ఉంటుంది. 3 stops, మళ్ళీ 3rd stop. సో యా, అండ్ ఇక్కడ నుంచి అయితే వ్యూస్ కొంచెం క్లారిటీగా లేవు, బట్ ఫైన్. ఇవన్నీ మాల్దీవ్స్లో టోటల్ 207 ఐలాండ్స్ ఎంత ఉంటాయి. సో మీకు ఒక మ్యాప్ వ్యూ అయితే చూపిస్తాను దిగాక. సో ఇవన్నీ రిసార్ట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిసార్ట్స్ అండ్ డిఫరెంట్ ప్రైజింగ్స్ ఉంటాయి ఒక్కొక్క రిసార్ట్కి. మనం మ్యాక్సిమం మెయిల్కి అయితే రీచ్ అయిపోతున్నాం. ల్యాండ్ అయితే అవుతుంది ఫ్లైట్. పక్కనే మనకి సీ పక్కనే ఎయిర్పోర్ట్. సో చూడటానికి అయితే చాలా బాగుంది. సో మనమైతే దిగేసి మన లగేజ్ అయితే కలెక్ట్ చేసుకుని కొంచెం ఫోటోషూట్ అయితే చేసుకుని సీ ప్లేన్ బోర్డింగ్ అయితే వెళ్ళాలి. డీటెయిల్స్ ఏంటి అనేది, ప్యాకేజ్ ఏంటి కథ, సీ ప్లేన్ ఎలా బుక్ చేసుకోవాలి, 1 way సీ ప్లేన్ 1 way ఇలా ఉంటుంది. సో లగేజ్ అయితే కలెక్ట్ చేసేసుకున్నాను. కొంచెం మీడియం ఫేస్ ఎయిర్పోర్ట్. అండ్ ఇది వచ్చి మాల్దీవ్స్లో ఉన్న టోటల్ రిసార్ట్స్, టోటల్ 207 వెళ్ళాలి ఏంటి అనేది మ్యాప్. మన ఐలాండ్ వచ్చి మెరుఫిష్. సో మెయిల్ నుంచి మనం మెరుఫిష్కి వెళ్ళాలి. మెయిల్ అక్కడెక్కడ మన మెరుఫిష్ ఆల్మోస్ట్ స్పీడ్ బోట్ వెళ్ళాలంటే 2.5 hours. అండ్ ఇది ఎయిర్పోర్ట్ బయట వ్యూ, అది ఎయిర్పోర్ట్, ఇది వ్యూ. సో ఇక్కడ మాల్దీవ్స్ అనే బోర్డ్ అయితే ఉంది. సో అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగేసి వరల్డ్స్ లీడింగ్ డెస్టినేషన్. సో ఇవి కొన్ని ఫొటోస్ అయితే క్యాప్చర్ చేశాను బోట్. అండ్ మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాం. సో ఇక్కడైతే కొన్ని ఫొటోస్ దిగేసి ఇది మెయిల్ నేషనల్ ఫ్లాగ్. అండ్ సో ఇక్కడ నుంచి అయితే మనకైతే ఒక బస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ బస్సులో అయితే తీసుకెళ్తారు. ఇది బోర్డింగ్ పాస్ అయితే ఇచ్చారు మనకి, ట్రాన్స్ మాల్దీవియన్ ఎయిర్వేస్ అని, సీ ప్లేన్ యొక్క ఎయిర్వే అది. అండ్ ఈ ఫొటోస్. సో మనం సీ ప్లేన్ ఉండేదానికి అయితే వెళ్తాం. సో ఇది మెయిన్ నుంచి సీ ప్లేన్కి వెళ్ళే ట్రాన్స్ మాల్దీవియన్ ఎయిర్వేస్లో. సో అక్కడైతే మనకైతే ఫుడ్ అయితే ఇస్తారు, కాంప్లిమెంటరీ ఫుడ్, బర్గర్ అండ్ సమ్ బివరేజెస్. సో అయితే తినేసి మనకి సీ ప్లేన్ వ్యూ అయితే ఎంజాయ్ చేద్దాం. మనకి ఇంకొక 45 minutesలో బోర్డింగ్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మీకు సీ ప్లేన్ ఎలా ఉంటుంది, ఏంటి కథ, అండ్ వ్యూస్ ఎలా ఉంటాయి, ఎంత కనెక్టింగ్గా ఉంటాయో చూద్దాం. సో నెక్స్ట్ వీడియో అయితే మిస్ అవ్వకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పటి వరకు గుడ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.